పరిస్థితి వచ్చింది? తండ్రిని విడిచి దూరంగా పారిపోయాడు. అంతేనా? దేవుని విడిస్తే నీ గతి కూడా అంతే. వాడికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు రాయబడిన మాట అక్కడ మీరు చూస్తే ఆ వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. ఏమొచ్చింది వాడికి? బుద్ధి వచ్చింది. బుద్ధి లేనప్పుడేమో పారిపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చినాక మళ్ళీ తండ్రిని వెతుక్కుంటూ వస్తున్నాడు. అయ్యో, నేను ఎంత బుద్ధి లేనివాడిని, నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధిగా భోజనం దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడుంటే చచ్చిపోతాను. నా తండ్రిని విడిస్తే నేను చనిపోతాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. ఎలా వెళ్తాను? పనివానిగా వెళ్తాను, సేవకునిగా వెళ్తాను. కొడుకుగా కాదు, పనివానిగా వెళ్తాను, సేవకునిగా వెళ్తాను. నా తండ్రిని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పనివానిలో ఒకడిగా నన్ను పెట్టుకోమని అడుగుతాను. అంత అన్నం పెడితే చాలయ్యా అని అడుగుతాను.